అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దింటి భవాని. ఈ రోజు వీడియోలో నేను ఇంటి పనులు చేసుకుంటూ నా ఆపరేషన్ తర్వాత నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎలాంటి పథ్యం పాటించాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియోలో కేవలం నేను పాటించే పథ్యం, నేను తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాను. మా అమ్మ ఎలా అయితే చెప్పేదో నేను అలాగే పాటించానండి. ఇదే విధంగా మీరు అందరూ చేయాలని రూల్ ఏం లేదు. నేను చెప్పే వాటిలో ఒక పాయింట్ అయినా మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే పూర్తిగా చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఆ కాలంలో ఒకలా పాటించేవారు, ఈ కాలంలో ఒకలా పాటిస్తున్నారు. నేను మాత్రం మా అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమందో అలానే చేస్తున్నా. అలాగే మా అమ్మ ఎలాంటి పథ్యం చెప్పిందో అవి మాత్రమే తింటున్నాను. నేను ఒక షార్ట్ వీడియో చేశా. దానిలో ఏంటంటే చాలా వరకు కామెంట్స్ వాళ్ళ పాతకాలం వాళ్ళు అలానే చెప్తారు, మనం 3-4 టైమ్స్ మంచిగా తినాలి, అన్ని తినొచ్చు అని కామెంట్ చేశారు. అలాగే నువ్వు చదువుకున్న దానివే, వాళ్ళకైతే తెలీదు నీకు తెలీదా అని కామెంట్ చేశారు. దీనికైతే నేను ఒకటే సమాధానం చెప్తానండి. వాళ్ళు తీసుకునే పథ్యం కానివ్వండి, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, అన్ని ఆ కాలంలోనివే కదా. మరి వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఇప్పుడు మనం డాక్టర్లు చెప్పిన హెల్దీ ఫుడ్ ని తీసుకుంటున్నాం, డాక్టర్లు చెప్పినట్టు అన్ని చేస్తున్నాం, కానీ మనం ఎందుకు ఇంత వీక్ గా ఉన్నాం? నేనైతే ఒకటే నమ్ముతా, వాళ్ళు చెప్పే ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి మనకి అర్థమయ్యేలా చెప్పడం రాదు. మనం చదువుకున్న వాళ్ళం కదా, తిరిగి ప్రశ్నలు అడుగుతాం. కానీ అప్పటి కాలం వాళ్ళు అలా తిరిగి ప్రశ్నలు అడిగేవారే కాదు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే అదే వినేవారు కదా. అందుకే మనం అడిగే వాటికి వాళ్ళ దగ్గర రీజన్ ఉండదు. ఇక డాక్టర్ చెప్పినట్టు అమ్మ వాళ్ళని కాదని అన్ని తినేస్తే, పుట్టిన బేబీ తుమ్మినా సరే తల్లి ఏం తినేసిందో పిల్ల తుమ్ముతుంది అంటారు మా పల్లెటూర్లలో. అయ్యో అక్క, ఈ సోదంతా మాకెందుకు, అసలు మ్యాటర్లోకి రా అంటారా? సర్లే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదైతే సిజేరియన్ కదా, నార్మల్ డెలివరీ వాళ్ళలాగా డెలివరీ అయిన వెంటనే నడికట్టు అయితే ఉండదు. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే డెలివరీ అయిన వెంటనే నడికట్టు అయితే కడతారు, పొట్టలోకి గాలి పోకుండా. దానివల్ల మనకి చిన్న పొట్ట కూడా రాదు. ఇక నార్మల్ వాళ్ళైనా సిజేరియన్ వాళ్ళైనా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం చెవిలో దూది పెట్టుకోవాలి. దూది అయితే కంపల్సరీ అండి. అలాగే తలకి గుడ్డనైతే కట్టుకోవాలి. చాలా వరకు ఈ మధ్య కాలంలో నేను చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చెవిలో దూది పెట్టాం కదా, మరి తలకి గుడ్డ అవసరం లేదనుకొని కట్టడం మానేస్తున్నారు. అది చాలా అంటే చాలా తప్పండి. మనం చెవిలో దూది పెట్టుకున్నా సరే తలకి గుడ్డ కంపల్సరీగా కట్టాల్సిందే. ఎందుకంటే డెలివరీ తర్వాత మన శరీరం అనేది చాలా పచ్చిగా ఉంటుంది. అలాంటప్పుడు బయట గాలి మన తలపైన మాడు అంటాం కదా, దానికి తగిలితే ఫ్యూచర్ లో హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పాటించకపోతే ఫ్యూచర్ లో మనకు ఒక్కొక్కసారి చెవిలో గీ అని సౌండ్ రావడం లేదా ఫుల్ హెడేక్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే డెలివరీ తర్వాత మా అమ్మ 11 రోజుల వరకు నాకు అసలు తల అయితే దువ్వనివ్వలేదు. పచ్చి తల మీద దువ్వితే ఫ్యూచర్ లో హెడేక్ వస్తుందట, అంత కేర్ తీసుకుంటుంది మా అమ్మ. సో చెవిలో దూది, తలకి గుడ్డ కంపల్సరీ ఉండాల్సిందే. అలాగే చల్లటి నీటిలోకి అయితే అస్సలు పోకూడదు. కాళ్ళకి ఎప్పుడు చెప్పులు వేసుకునే ఉండాలి, లేదంటే చలవలు కమ్మేస్తాయి అంటారు. దానివల్ల ఫ్యూచర్ లో మనం ఎక్కువసేపు నిలబడి అయితే పని చేయలేం. దానివల్ల కాలు అడుగు భాగం అయితే చాలా పెయిన్ వస్తుంది. చెవిలో దూది, కాళ్ళకి చెప్పులు, తలకి గుడ్డ, చల్లటి నీటిలోకి వెళ్ళకపోవడం, ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సిందే. అది నార్మల్ వాళ్ళైనా సిజేరియన్ వాళ్ళైనా. ఇవన్నీ కనీసం 1 మంత్ అయినా పాటించాలి, లేదంటే ఫ్యూచర్ లో మనమే దెబ్బతింటాం. ఏంటక్క నువ్వు 60 ఏళ్ళ ముసలిదానిలో మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి బాబు, 1 టైం ఎక్స్పీరియన్స్ అలా నన్ను మార్చేసింది. 1 టైం ఎక్స్పీరియన్స్ ఏంటి అనుకుంటున్నారా? నా ఫస్ట్ డెలివరీ అప్పుడైతే మా అమ్మ ఇవన్నీ చెప్పింది నాకు. కానీ మనమేమో చదువు బిడ్డలం కదా, అవన్నీ అప్పుడు నమ్మలేదు, పాటించలేదు. ఒకసారి అనుభవిస్తే గానీ ఏది తెలీదు అంటారు కదా. అప్పుడు నేను అవి పాటించకపోవడం వల్ల తర్వాత నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నా. సో కంపల్సరీ 4 పాటించండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, బేబీకి పాలు ఇచ్చేటప్పుడు తల్లి వంగి పాలిస్తుంది. అలా వంగి పాలు ఇవ్వడం వల్ల ఫ్యూచర్ లో మనకి బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది. సో వీలైనంత వరకు పాలు ఇచ్చేటప్పుడు స్ట్రైట్ గా ఉండటానికి ట్రై చేయండి. సిజేరియన్ తర్వాత దాదాపు 90% ఆడవాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే పొట్ట. చాలా వరకు ఉన్న డౌట్ ఏంటంటే, బెల్ట్ యూజ్ చేస్తే పొట్ట తగ్గుతుందా అని. లేదండి, బెల్ట్ యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం కూడా పొట్ట అనేది తగ్గదు. బెల్ట్ అనేది కేవలం మన నడుము నొప్పి తగ్గడానికి, నడుమును స్ట్రైట్ గా ఉంచడానికి మాత్రమే. పొట్ట తగ్గడానికి మీకు ఏమైనా టిప్స్ కావాలంటే
కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇక బాలింత పథ్యం విషయానికి వస్తే మా సైడ్ అయితే మార్నింగ్ టైం టిఫిన్స్ ఏం పెట్టరండి. కేవలం టీ, రొట్టి లేదా రస్కులు మాత్రం, లేదంటే గోధుమ పిండితో అట్లయినా చేసుకొని తినొచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే మా అమ్మ 11-11:30 లోపు అయితే పెట్టేస్తుంది. అది కూడా ఒక 4 రోజుల పాటు 4 రకాల కూరలే వండుతుంది. అవి ఎలాంటివంటే నాటుకోడి, బీరకాయ, తోటకూర, అరటికాయ, కందిపప్పు, వెల్లుల్లి చారు, పిక్కచారు. ఈ 4 రోజుల పాటు రిపీటెడ్ గా అవే వండుతుంది. అది కూడా టమాటా, ఉల్లిపాయ, కారం ఇవేవి వేయకుండా వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి వాటితోనే వండుతుంది. వెల్లుల్లి అయితే చాలా ఎక్కువగా యూజ్ చేయాలి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటే పాలు బాగా పడతాయట బాలింతలకి. ఇంక నైట్ అయితే 6 అయ్యేలోపు చపాతీలు చేసి పెడుతుంది. అది కూడా లిమిటెడ్ గానే తినాలి. ఎందుకు లిమిటెడ్ గానే తినాలి? కడుపు నిండా తినొచ్చు కదా, లేదంటే పాలు ఎలా పడతాయి అని మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు. దీనికి కూడా ఒక రీజన్ ఉందిలేండి. అదేంటంటే మనం డే టైం కడుపు నిండా తినొచ్చు, కానీ నైట్ టైం తినకూడదు. ఎందుకంటే నైట్ టైం మనం ఎక్కువగా తినడం వల్ల మత్తుగా నిద్ర వస్తుంది కదా, దానివల్ల పుట్టిన బేబీ మీద కాలు గాని చేతులు గాని వేసేస్తామని, లేదంటే బేబీ ఏడ్చినప్పుడు మెలకు వస్తుందో రాదో అని చెప్పి నైట్ టైం అయితే కొంచెం పెడతారు. డే టైం అయితే మనకి ఎంత నచ్చితే అంత తినొచ్చు. ఈ పథ్యం అంతా కనీసం ఒక 1 మంత్ అయినా పాటించాలి. ఒక 1 మంత్ తర్వాత గుడ్డు, ఇంకా ఏటి చేపలు అంటారు కదా, అవైతే పెడతారు. చెప్పాలంటే నాది సిజేరియన్ కాబట్టి నైట్ టైం చపాతీ అయినా పెడుతున్నారు. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే మా సైడ్ నైట్ టైం రస్కు, టీ మాత్రమే. నేనైతే నా ఫస్ట్ డెలివరీ తర్వాత ఇదే పథ్యాన్ని ఒక 6 నెలల వరకు పాటించాను. అదేంటక్క మరి ఇలాంటి ఫుడ్ తింటే మరి బేబీ కోసం పాలు ఎలా పడతాయి అని మీరు అనుకోవచ్చు. నాకు వండే వాటిలో మా అమ్మ కర్రీ కంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి పెడుతుంది. అండ్ అలాగే మనం తినేటప్పుడు అన్నం కంటే ఎక్కువగా కర్రీని అయితే తినాలి. అప్పుడే మనకి పాలు అనేవి బాగా పడతాయి. సిజేరియన్ అయిన వాళ్ళు ఒక 1-2 మంత్స్ తర్వాత అన్ని పనులు చేసుకుంటారు కొంతమంది. అలా అయితే అస్సలు చేయకూడదండి. దాదాపు ఒక 6 మంత్స్ వరకు వంగి పని చేయడం, బరువులు ఎత్తడం ఇలాంటి పనులు ఏవి చేయకూడదు. మనకి బయటికి కుట్లు మాడిపోయినట్టే కనిపిస్తాయి గానీ లోపల పచ్చిదనం మాత్రం అలానే ఉంటుంది. అందుకే దాదాపు ఒక 6 నెలల వరకు అయితే రెస్ట్ తీసుకోవాలి. అండ్ అలాగే డెలివరీ తర్వాత మంచిగా ఎక్కువగా వాటర్ అయితే తాగాలి. అది కూడా వేడి చేసిన నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ వేడి చేసిన వాటిని తింటాం కదా, దాని వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ అయితే తాగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత మన పొట్ట భాగం అయితే నల్లగా మారిపోతుంది కదా, అది ఎలా తగ్గుతుందా లేదా అని కొంతమంది అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. దాని వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఒక 2 మంత్స్ తర్వాత నలుపు అనేది అదే తగ్గిపోతుంది. ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను పాటించే మాత్రమే చెప్పానండి. తప్పులు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వేగంగా రికవరీ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారని అనుకుంటున్నాను. అందుకే లాస్ట్ థింగ్ ఒకటైతే చెప్తున్నా, డెలివరీ తర్వాత ఇన్నర్స్ వేసుకోవాలా లేదని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అలా ఏం లేదండి, ఇన్నర్స్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి, లేదంటే ఫ్యూచర్ లో మనమే దెబ్బతింటాం. మళ్ళీ చెప్తున్నా, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.